నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4 యు కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. బదిలీపై వెళ్తున్న నిమ్మలగూడెం పంచాయతీ సెక్రటరీని సత్కరించి అభినందించిన ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. అంకిత భావం, కృషి, దీక్ష, దక్షతలు, సేవా తత్పరకు మారుపేరు అయిన పంచాయతీ సెక్రటరీ శ్రీ ఇజ్జహాద్ అందించిన సేవలు మర్చిపోలేనివని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు. నిమ్మలగూడెం పంచాయతీగా ఏర్పడిన తర్వాత ప్రథమ పంచాయతీ సెక్రటరీగా ఈ 5 సంవత్సరాలు అంకిత భావం, కృషి, దీక్ష, దక్షతలు, కఠోర పరిశ్రమ, సేవా తత్పరతతో అహర్నిశలు కృషి చేసి నిమ్మలగూడెం గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా ప్రభుత్వంతో అవార్డు అందుకోవడంలో క్రియాశీలక పాత్ర వహించిన సెక్రటరీ ఇజాహెద్ అందించిన సేవలు ఎన్నడూ మర్చిపోలేవని, వారు ఇక్కడి నుండి బదిలీ కావడం ఎంతో దురదృష్టకరమని, వారు ఎక్కడ విధులు నిర్వహించినా ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని, నిమ్మలగూడెం ప్రజలందరి తరపున తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 1/8/2024 నాడు నిమ్మలగూడెం పంచాయతీ ఆఫీస్ ప్రాంగణంలో 5 సంవత్సరాలు సెక్రటరీగా విశిష్ట సేవలు అందించి ఇటీవలనే బదిలీపై చెన్నుగొండ వెళ్లిన పంచాయతీ సెక్రటరీ ఇజహిద్ను గౌరవ అతిథిగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ఘనంగా పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. అంతేకాకుండా నూతన సెక్రటరీగా పదవి బాధ్యతలను స్వీకరించిన కృష్ణకుమారిని స్వాగతించి పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ అభినందన సభకు అధ్యక్షత వహించిన పంచాయతీ వర్కర్ బండి రమేష్, గ్రామ పెద్ద బండి నాగబాబులు మాట్లాడుతూ నిమ్మలగూడెం పంచాయతీని క్లీన్ అండ్ గ్రీన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేసిన ఇజహాద్ మా సిబ్బంది పట్ల, గ్రామ ప్రజల పట్ల చూపిన ప్రేమ ఎన్నటికీ మర్చిపోలేనిదని ప్రశంసించారు. సన్మాన గ్రహీత ఇజహాద్ మాట్లాడుతూ నిమ్మలగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు చూపిన ప్రేమ, అభిమానం, ఈ సత్కారం, అభినందన అపూర్వమైనదని, ఎన్నటికీ మర్చిపోలేనని, భవిష్యత్తులో ఇంకా కష్టపడి పనిచేయడానికి నాకు టానిక్ లాగా ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆలపించిన స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే గీతం అందరినీ ఎంతో అలరించింది. ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్తో పాటు అవుట్ గోయింగ్ పంచాయతీ సెక్రటరీ ఇజహెద్, ఇన్కమింగ్ సెక్రటరీ కృష్ణకుమారి, గ్రామ పెద్దలు బండి నాగబాబు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది బండి రమేష్, వెంకటేశ్వర్లు, పాఠశాల సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్, ఆదర్శ పాఠశాల చైర్మన్ శాంతకుమారి, వార్డు సభ్యులు చిట్టెమ్మ, వెంకటరమణ, వంట ఏజెన్సీ సిబ్బంది లావణ్య, రజిత, ఏఎన్ఎం సునీత, ఆశా వర్కర్ సరోజ, అంగన్వాడీ టీచర్ ప్రమీల, గ్రామ పెద్దలు బడుగు నగేష్, అచ్చయ్య, వెంకటమ్మ, శ్యామల, నరేష్, నరేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.